స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కళాకారుల సమస్యలు పరిష్కరించాలి. ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్. పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆత్మహత్య యత్నం చేసుకున్న 3 వ్యక్తులు. జోగి రమేష్ బీసీ కార్డు వాడడానికి సిగ్గుండాలి. వై నాగేశ్వరరావు యాదవ్. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర సదస్సు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి నీరందించాలి. జలసాధ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శేషాద్రి రెడ్డి. కళాకారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ ఎదుట కళాకారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర సాంస్కృతిక శాఖకు ఏటా 500 కోట్లు కేటాయించారని, 50 ఏళ్లు నిండిన పేద కళాకారులకు నెలకు 10,000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, ఉద్యోగాలు కల్పించడంతో పాటు నెలలో కనీసం 15 రోజుల వేతనంతో కళా ప్రదర్శనలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో కళాక్షేత్రాలు, మండల కేంద్రాల్లో ఓపెన్ థియేటర్లు నిర్మించాలని, పేద కళాకారులకు 3 సెంట్ల ఇంటి స్థలం ఇల్లు మంజూరు చేయాలని కోరారు. నంది నాటకోత్సవాలను ఏటా నిర్వహించి జానపద కళారూపాలను చేర్చాలని, కళారత్న, ఉగాది పురస్కారాలు ఎంపికలో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. కళాకారులకు బస్సు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని కోరారు. మీడియా మిత్రులకంతా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు కళాకారులందరూ కూడా ఈ రాష్ట్రంలో కళాకారుల సమస్యలపైన పెద్ద ఎత్తున ధర్నా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కళాకారుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్టేట్ కాల వరకు ఇక్కడ కూడా కర్నూలు నగరంలో మళ్ళా ఏదైతే కళాకారుల సమస్యలపైన మా కళాకారులంతా వచ్చి ఈరోజు కళా సమస్యలపైన మళ్ళీ ఒక ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ధర్నా ఏర్పాటు చేసినాం కాబట్టి మళ్ళీ ఈరోజు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్య కర్నూలు నగరంలో చాలామంది జానపద కళాకారులు, అట్లాగే పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు, మళ్ళీ డ్రామాలు వేసే కళాకారులు చాలామంది ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కర్నూలు నగరంలో మళ్ళీ అక్కడ ఉన్న ఓపెన్ థియేటర్ కూడా పడగొట్టేశారు. టీజీ కళాక్షేత్రంలో కళాకారులు ఎవరు రానిరు. కాబట్టి ఇటువంటి కళాకారులు కర్నూలు నగరం చాలామంది ఉన్నారు. కాబట్టి ఒక కళాక్షేత్రం ప్రభుత్వమే కట్టించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్. అట్లాగే మళ్ళా రాష్ట్రంలో సాంస్కృతిక విభాగానికి 500 కోట్ల రూపాయలు మళ్ళీ టైం కేటాయించాలని చెప్పేసి బడ్జెట్ కేటాయించాలని చెప్పేసి ఏదైతే మా ప్రజానాట్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందో మళ్ళీ ఈరోజు కళాకారులందరూ కూడా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలా. అట్లే పెన్షన్లు కూడా 6,000 నుంచి 10,000 వరకు పెన్షన్లు ఇవ్వాలా. 50 సంవత్సరాలకి ఉన్న వాళ్ళకందరూ కూడా ఇవన్నీ కూడా సమస్యలపైన ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా ఇంటి స్థలాలు 3 సెంట్లు ఇంటి స్థలాలు ఇచ్చి వాళ్ళకి బ్యాంక్ రుణాలు ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఇవన్నీ కూడా కళాకారుల సమస్యలపైన ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు వి నాగరాజు, ప్రజానాట్య ఏపీ ప్రజానాట్య జిల్లా కార్యదర్శి, కర్నూలు. పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని 3 వ్యక్తులు ఆత్మహత్య యత్నం చేసుకున్న ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు పోలీస్ స్టేషన్, దో నియోజకవర్గ పరిధిలోని జలదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో
పోలీసులు తమ వేధింపులకు గురి చేశారని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనిల్ కుమార్, చిరంజీవి, అజయ్ ఆరోపించారు. కరెంటు వైర్ల దొంగతనం కేసులో జలదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి కొన్ని రోజుల తర్వాత పంపారని, అదే క్రమంలో బ్రాహ్మణ కొట్కూరు పోలీసులు కరెంటు వైర్ల దొంగతనం చేయకున్నా తమను రోజు పోలీస్ స్టేషన్ కు పిలిపించి వేధించేవారని వారు తెలిపారు. దీంతో బ్రాహ్మణ కొట్కూరు వెంట్రుకలకు వేసుకునే మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నామన్నారు. వీరిని చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు సార్ మాది. నేనుండేది మామూలుగా మైదుకూరు సార్. మామూలుగా మీదేదో చిన్న తప్పు చేసినాం సార్. చేసింది కూడా ఒప్పుకున్నాం సార్. జలదుర్గం డోన్ దగ్గర, డోన్ జిల్లా మండలము, జలదుర్గం మండలము. అక్కడ జలదుర్గం ఎస్ఐ మొన్న పిలిపించినాడు సార్. పిలిపించినాక మేము ఉండేది పట్టుకున్నారు సార్. రెడ్ హ్యాండర్గా మేము దొరికిపోయినాం సార్ చిన్న తప్పుకు. అది వైరింగ్ కేసు కింద సార్ దొరికినాము. దొరికిన తర్వాత వాళ్ళు తోలుకుపోయినారు. మా దగ్గర అమౌంట్ కట్టించుకున్నారు. మా దగ్గర నుంచి ఇంకో 10 మంది రికవరీ చేసినారు సార్. ఎస్ఐ సార్. మేము ఒక 50,000 దాకా కట్టినాం సార్. జలదుర్గం ఎస్ఐ సార్. మేము ఒక 50,000 కట్టినాం సార్. ఇంకా ఎవరైనా ఉంటే చెప్పమని చెప్పినారు సార్. మాకు తెలియదని చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా మమ్మల్ని కొట్టి టార్చర్ చేసి మరి 10 మంది దాకా అడిగి మేము చెప్పినాం సార్. వాళ్ళు కూడా అన్యాయం పుణ్యం తెలియని వాళ్ళే సార్. వాళ్ళు కూడా అంగళోళ్ళు, గుజరీ సంబంధం వాళ్ళ కాడ నుంచి ఒక్కొక్కరి దగ్గర 60,000 లెక్క తీసుకున్నారు సార్. మా దగ్గర వాళ్ళ కాడ తీసుకొని అంతటితో అయిపోయింది, మిమ్మల్ని వదిలేసినామని చెప్పేసి బయటికి ఇడిచిపెట్టినారు సార్. 3 నెలలు అయింది సార్ మమ్మల్ని ఇడిచిపెట్టి. 3 నెలలు అయినా కూడా ఆయన ఏం చేసినాడంటే, ఈయన బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ, ఆయన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంట సార్. ఏమంటే క్లాస్మేట్స్ అంట సార్. ఆయన అక్కడి నుంచి వదిలేసిన తర్వాత ఇంకా ఈ నెల ఆఖరి లోపు ఇంకా దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి ఈయనకి అప్పచెప్పినాడు సార్. ఈయన కూడా ఏం రికవరీ మొత్తం ఏం రాసుకోవడం లేదు సార్. ఈయన కేసు ఏం ఫైల్ చేయడం లేదు. ఆయన ఏం ఫైల్ చేయలేదు, ఈయన ఏం ఫైల్ చేయలేదు. డైరెక్ట్ మొత్తం రాయించుకొని మీకు తెలిసినా తెలియకుండా మాకు నిజం చెప్పాలి. ఎవరన్నా ఉంటే పట్టేయండి, లేదంటే మిమ్మల్ని ఇంకా ఇంతకు టార్చర్. ఇంకా డైలీ 8 గంటలకు ఉదయం తోలుకొని రావడం, నైట్ 8-10 అవుతుందో తెలియదు, ఇడిచిపెడతాం. కూర్చోబెడతాం అంతే. అన్నం గిన్నం పెట్టాము, ఏం పెట్టాము సార్ అని చెప్పి మమ్మల్ని టార్చర్గా చేస్తున్నారు సార్. అందువల్ల మేము తట్టుకోలేక మా ఇంట్లో వాళ్ళని కూడా ప్రెజర్ చేస్తున్నారు సార్. ఆడపిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళను కూడా మీరు చెప్పకుంటే నిజము, వాళ్ళను కూడా ఈ విధంగా చేస్తాము, స్టేషన్లో కూర్చోబెట్టి కొడతాము అని చెప్పేసి ప్రెజర్ పెట్టినారు. మేము ఒకటే చేసినాం సార్. మాకు ఇంకా అంతకన్నా దారి తప్పలేదని చెప్పేసి ముగ్గురము వాజ్మల్ తాగినాం. నా పేరు చిరంజీవి సార్. ఒక అతని పేరు అనిల్ కుమార్, ఇంకొకరి పేరు అజయ్ సార్. ఎందురానికి అక్కడ వ్యాపారం పోయినారు సార్. మా పిల్లలు ముగ్గురు పోయినారు, గ్యాస్ వ్యాపారం చేస్తారు. ఏదో తాగిన మబ్బులో అక్కడ ఇంత ముందుగా 15 రోజులు ఏందంట సార్. టైబీ కరెంటు ఉంటులే డ్రమ్ములో ఏంటి అవన్నీ పగలగొట్టి దొంగతనాలు జరిగినాయి. వీళ్ళకి తెలుసు పాపం, ఏదో వీళ్ళు చేసుకుందాంలే అని చెప్పి పోయినరు వ్యాపారానికని. వాళ్ళ దరిద్రానికి పోయి వైర్లు కత్తిరించిండ్రంట సార్. వైర్లు కత్తిరించింటే పట్టుకున్న తర్వాత జైల్లో వేసిండ్రు. పేరు వాళ్ళకు జైల్లో వేసిన తర్వాత వాళ్ళు ఏమి జైలు పంపిస్తామని జైలు ఏం పంపిలే. టార్చర్ పెట్టిండ్రు. టార్చర్ పెట్టి మా కొడుకు ఉన్న తమ్ముడు పన్నాడని చెప్పి నా పెద్ద కొడుకు పోయిండు ఆ ఊరికి. పోయిన తర్వాత డబ్బు కట్టాలా అని వాళ్ళు ఎంతమంది పేర్లు చెప్పకుంటే పిలుచుకోపోవడము, రోడ్లలో బండ పెట్టడం, కొట్టడం, బయటికి తీసుకుపోయి చెప్పండి ఎవరి పేర్లు అని అంటే వాళ్ళు తట్టుకోలేక గుజిరి వ్యాపారం చేసుకున్న వాళ్ళ పేర్లు చెప్పినారు. పాపం కట్టించుకున్నారు సార్. 50,000 కట్టించుకున్నారు సార్. కట్టించుకున్న తర్వాత వదిలిపెట్టేసిన వాళ్ళు కేసు గీసి రాసుకోకుండా వదిలిపెట్టిండ్రు. వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత ఒకసారి మళ్ళీ పిలుచుకున్నాడు. ముగ్గురిని సంతకాలు పెట్టించుకున్నాడు. మళ్ళీ వదిలిపెట్టిండు. స్టేషన్కి ఫోటోలు పంపించిండు సార్. ఈ ఊరు స్టేషన్కి, అది బాపన కొట్కూరు స్టేషన్కి పంపించిండు. బాపన కొట్కూరు వాళ్ళు సార్ వాళ్ళు వచ్చి పట్టుకపోయిన తర్వాత వాళ్ళు కానీ ఎవరు ఒకరు పేర్లు చెప్పమని టార్చర్ పెడుతుండ్రు సార్. కొట్టేది, టార్చర్ పెట్టేది. మా పెద్ద కొడుకు మీ తమ్ముడిని పిలుచుకరా అని నా పెద్ద కొడుకుని 2 రోజులు అక్కడే పిలుచుకొని పోతున్నారు. అదేసారి చేసింది. వాళ్ళు వైర్లు కట్ చేసిండ్రు అంతే. వాళ్ళు ఏం తప్పు చేయలే. బీసీల గురించి మాట్లాడే అర్హత మాజీ మంత్రి వైసీపీ నాయకులు జోగి రమేష్ కు లేదని కర్నూలు జిల్లా బీసీ సంఘ నాయకులు అన్నారు. కర్నూలు బీసీ భవనంలో బీపీ మండల్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్, బీసీ సంఘాల నాయకులు బీపీ మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ,
బీపీ మండల్ ఆశయాలను కొనసాగిస్తామన్నారు. వైసీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగితే మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించలేదని, ఇప్పుడు తన కుటుంబ వ్యవహారాన్ని బీసీలకు అన్యాయం జరిగినట్లు మాట్లాడడం సరికాదన్నారు. ఒక గుండ మాదిరిగా పార్టీ కార్యకలాపాలపై దాడికి పాల్పడి మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన జోగి రమేష్ ఇప్పుడు బీసీల గురించి మాట్లాడితే ఎవరు నమ్మారన్నారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 10% తగ్గించి 16,400 పదవులు తగ్గిస్తే అప్పుడు జోగి రమేష్ కు బీసీలు గుర్తుకు రాలేదా అని నాగేశ్వరరావు యాదవ్ ప్రశ్నించారు. బీసీలను కిరాతకంగా హత్య చేస్తే మాట్లాడని జోగి రమేష్ తన కుటుంబంలో జరిగే వివాదాలను బీసీలకు అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడాన్ని బీసీలు నమ్మారన్నారు. జోగి రమేష్ చేసిన అవినీతి వల్ల జైలుకు వెళ్తే దాన్ని బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పడానికి సిగ్గుండాలన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో బీసీలకు రక్షణ చట్టంతో పాటు స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్లతో నిర్వహిస్తున్నారని నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు యాదవ్, కిష్టోజీ, విజయ్ కుమార్, కుమారి రామకృష్ణ, రాజు యాదవ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా ముఖ్యం. అది మరిచిపోయి మాట్లాడిన జోగి రమేష్ గారు ఈరోజు బీసీ కార్డును ఉపయోగిస్తున్నారు. ఆ రోజు మరి బీసీలకి 24% కోత కోసి 10%ని అన్యాయంగా 16,400 పోస్టులని పోగొట్టినప్పుడు నీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఈ బీసీలు గుర్తురాలేదా? మరి అన్యాయంగా చంద్రన్న అనే వ్యక్తిని గొంతు కోసి హత్య చేసినప్పుడు నీకు బీసీ కార్డు గుర్తురాలేదా? ఒక అమ్మాయి అమర్నాథ్ గౌడ్ చెల్లెల్ని అసభ్యంగా మాట్లాడుతున్నందుకు దండించినందుకు అమర్నాథ్ గౌడ్ని నీచంగా అతి కిరాతకంగా హత్య చేసినప్పుడు నీకు కనపడలేదా బీసీ కార్డు? ఈరోజు నీవు చేసిన అవినీతి కార్యక్రమాలు, నీ కుటుంబంలో వచ్చిన కలహాలు, దానివల్ల నువ్వు జైలుకి వెళ్తే దాన్ని తెలుగుదేశం పార్టీ ఇంకొక నాయకుల మీదనో ఇంకొకరి మీదనో మరి నువ్వు నెపం వేసి బీసీ కార్డు ఉపయోగించి మాట్లాడడం అనేది నీకు సిగ్గుందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు కూటమి ప్రభుత్వంలో 34%తో స్థానిక సంస్థలను డిక్లేర్ చేశారు. మరి రక్షణ చట్టాన్ని ఇవ్వడానికి పూనుకున్నారు. ఎక్కడైతే నామినేటెడ్ పదవుల్లో సమాన భాగస్వామ్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి మొన్ననే చూసాం, రెసిడెన్షియల్ పాఠశాలల్ని ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉన్నారు. డైట్ ఛార్జెస్ పెంచడంలో ముందంజలో ఉన్నారు. కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఈరోజు మా విద్యాశాఖ మంత్రులు మరి భవిష్యత్ తరాల నాయకుడు లోకేష్ బాబు గారు మరి ఈరోజు ప్రభుత్వ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ కాలేజీలని మరి ధీటుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మరి మీ హయాంలో ఏం జరిగింది? బీసీలను ఊచకోత వేయడం, బీసీలని ఆర్థికంగా రాజకీయంగా మరి వాళ్ళని దాడులు చేపించడం, హేళన చేయడం, రాజకీయాలనే భ్రష్టు పట్టించడం, 20 ఏళ్ళు రాజకీయ చరిత్రనే మరి ఆంధ్రప్రదేశ్ని రాజధాని లేని రాష్ట్రంగా చేసి 20 ఏళ్ళు ఎన్నిక అభివృద్ధి లేని రాష్ట్రంగా చేయడం మీ వంతైంది. మరి ఈరోజు మరి బీసీలంతా కలిసి వెన్నెముక నిలిచి మరి కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి మరి ఈరోజు బీసీలకు కావలసిన అన్ని రకాల ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేర్చడానికి మరి ఈరోజు సిద్ధమవుతా ఉంటే, నువ్వు ఒక బీసీ కార్డు ఉపయోగించి నువ్వు చేసిన నీచమైన పనులకి బీసీ కార్డును ఉపయోగించుకోవడం నీకు సిగ్గు లేదు. మరి అంతకంటే బీసీలకు హీనమైన పరిస్థితి లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటివన్నీ మానుకో. ఫస్ట్ నువ్వు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కరపత్రాలను కర్నూలు రెవెన్యూ భవనంలో ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ,
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించారని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా డీఏలను ఉద్యోగులు ఇవ్వాలన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఇచ్చిన హామీలు నెరవేరేందుకే ఉద్యోగుల ఉద్యమ బాట పడుతున్నారన్నారు. ఆధ్వర్యంలో ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల మీద పీఆర్సీ కమిషనర్ని నియమించే విషయంలోనూ, తర్వాత ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఆర్థికేతర రెండు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏ విధంగానూ 2 సంవత్సరాల పాటు అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు పూర్తయినా కూడా వాటి మీద కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి జాప్యాన్ని నిరసిస్తూ 28వ తారీఖున విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో 26 జిల్లాల ఏపీజేఎస్ అమరావతి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగస్తులందరూ తరలి వెళ్ళి 28వ తారీఖు మరి ప్రభుత్వం మీద ప్రకటించే ఉద్యమ కార్యాచరణ సదస్సుకు కర్నూలు జిల్లాలోని ఉద్యోగస్తులందరినీ కూడా సమాయత్తం చేసేటువంటి ఈరోజు సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సభ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు సమావేశానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఉద్యోగస్తులందరికీ వేదిక మీద నుంచి ఒకటే పిలుపునిచ్చాం. ఈ రోజు వరకు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలు కానీ, ఇంతవరకు పీఆర్సీ కమిషనర్ని నియమించి 12వ పీఆర్సీ ప్రకటించకపోవడం కానీ, ధరలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి న్యాయంగా రావాల్సినటువంటి డిఏల ఊసే లేకపోవడాన్ని నిరసిస్తూ ఉద్యోగస్తుల పట్ల మరి అలసత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఈరోజు ఏపీజేఎస్ అమరావతి మరి భుజానకెత్తుకుంది బాధ్యతను. ఈ బాధ్యతను అంటే 28వ తారీఖు బొప్పరాజు గారు బసవపున్నయ్య ఆడిటోరియంలో మరి ప్రభుత్వాన్ని అల్టిమేటం సభగా దీన్ని వర్ణిస్తూ ఉన్నాం. ఆ రోజే డెడ్లైన్ 28 వరకు డెడ్లైన్ ఇచ్చారు. మరి గతంలో మేము ఏదైనా ఉద్యమానికి వెళ్తామని ఏపీజేఎస్ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో చిన్న నిరసన కార్యక్రమాలు, చిన్న మీటింగులు జరుపుతూనే ఆ రోజు మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు ఆహ్వానించి మేము ఉద్యోగస్తుల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాం, ఉద్యోగస్తులకు అన్ని చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో మీరు ఉద్యమానికి వెళ్ళే దిశగా అడుగులు వేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి మొదటి ఉద్యమ సభను, సన్నద్ధత సభను శ్రీకాకుళంలో ప్రకటించాల్సి ఉన్నప్పటికీ మంత్రులు ఇచ్చినటువంటి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందించాలని కర్నూలు జల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు శేషాద్రి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పశ్చిమ ప్రాంతంలోని అన్ని చెరువులను నింపాలని కోరారు. తుంగభద్ర డ్యాం నుంచి ఎల్ఎల్సి కాలువకు నీరు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం జలాశయం నిండు కొండలా ఉన్నందున కృష్ణగిరి, పందికోన రిజర్వాయర్లకు నీటిని విడుదల చేసి వాటి పరిధిలోని చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. ఆ బ్యాక్గ్రౌండ్లోనే ఈరోజు తుంగభద్ర డ్యాం నిండింది. 105 టీఎంసీలకు గాను 95 టీఎంసీల నీళ్ళు నిల్వ ఉంది. అయినా ఇప్పటికి కూడా ఎల్ఎల్సి రైతాంగం మొత్తుకున్నా, ఎన్ని ఆందోళన చేసినా ఆ ఎల్ఎల్సి కాళ్ళకు నీళ్ళు వదలడం లేదు.
అదేవిధంగా ఈరోజు శ్రీశైలం డ్యామ్ కూడా నిండు కుండల 175 అడుగులకు చేరుకునింది, 184 అడుగుగాను. ఆ నీళ్లు కూడా ఇట్లు పొద్దురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు అల్లాల మల్యాల ఎత్తిపోతలకం ద్వారా హంద్రని ఒక పూర్తిగా నీళ్ళు క్వాంటిటీ పెంచి ఆ సైజు పెంచేసి ఆ నీళ్లు కృష్ణగిరి రిజర్వాయర్కు పందికొండ రిజర్వాయర్కు మళ్లించి అవి పూర్తిగా నింపి ఆ 2 రిజర్వాయర్లు నింపడమే కాకుండా మొత్తం పశ్చిమ ప్రాంతంలో ఎన్ని చెరువులు ఉన్నాయో ఆ చెరువులని నింపడం ద్వారా రాబోయే రోజుల్లో వర్షపాతం లేకపోయినా వర్షాలు రాకపోయినా రైతులకు పశువులకు నీళ్ళు అందుతాయి, పంటలు పండించుకోవడానికి కానీ తాగునీటి కానీ సౌకర్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అధికారులు స్పందించి ఈరోజు అన్ని రిజర్వాయర్లు నింపాలి, అన్ని చెరువులు నింపాలి. ఎల్లిలో ప్రభావం వల్ల వర్షం వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఇప్పటికే రైతాంగం కూలి పనులు లేక వేలాది మంది పశ్చిమ ప్రాంతంలో ముఖ్యంగా ఆలూరు, ఆదోని, పత్తికొండ, ఎమిరూరు ప్రాంతంలో వేలాది మంది వెహికల్స్ మాట్లాడుకొని మొత్తం పల్లెబాట వలసబాట పడుతున్నారు. కాబట్టి ఈ వలసను నివారించాలంటే ఖచ్చితంగా రైతాంగానికి నీళ్లు మళ్లించి పంటలు వేసిన పంటలు కాపాడుకోవడానికి రాబోయే రబీలో కూడా పంటలు వేసుకోవడానికి ఆస్కారం కల్పించాల్సిన బాధ్యత అవసరం ఈరోజు ఉందని జిల్లా జలసంఘం తరపున ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నాం. ఇంటింటికి సిపిఎం కార్యక్రమంలో భాగంగా 23వ వార్డు శ్రీరామ్ నగర్ లో సిపిఎం పార్టీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డు వేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ వార్డు నాయకులు ఎస్ అజ్మత్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, వార్డు శాఖ కార్యదర్శి కెవి జనార్దన్ రావు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను వారి సమస్యలను అడిగి తెలుసుకొనగా సిమెంట్ల రోడ్లు వేయలేదని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా త్వరగా రోడ్లు వేయాలని కోరినా పనులు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో సంతకాలు సేకరణ చేయించి అనంతరం వారు మాట్లాడుతూ గత 4 నెలలుగా సిమెంట్ రోడ్లు వేస్తామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు, కానీ 5 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సిమెంట్ రోడ్లు వేయలేదు. కడపకు చెందిన కాంట్రాక్టర్ సుభాష్ టెండర్ ద్వారా సిమెంట్ రోడ్లు పనులు దక్కించుకోవడం జరిగింది. శ్రీరామ్ నగర్ లోని పాత పెద్ద పిండి లైన్లో బైబిల్ చర్చ్ లైన్ 2 లైన్లలో సిమెంట్ రోడ్లు మంజూరు అయ్యాయని, మరో కాంట్రాక్టర్ కు డ్రైనేజ్ కాలువలు మంజూరు అయినాయని, 49/50A 104 నుండి 49/50A 117 వరకు మరియు 49/50A 168 నుండి 49/50A 182 వరకు 2 రోడ్ల కిరువైపులా డ్రైనేజ్ కాలువలు వేరే కాంట్రాక్టర్ చేత నిర్మించారు. కాలువల నిర్మాణం పూర్తి చేసి సిమెంట్ రోడ్లు వేయలేదు. కడపకు చెందిన కాంట్రాక్టర్ సుభాష్ సిమెంట్ రోడ్లు వేస్తామని వచ్చినప్పుడు మున్సిపల్ అధికారులు కాలువ అయిన తర్వాత రోడ్లు వేయాలని చెప్పి వాయిదా వేయడం వలన ఇప్పటి వరకు సిమెంట్ రోడ్లు వేయకపోవడం చాలా అన్యాయమన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర నాయకులు సి శేషాద్రి, లక్ష్మీనగర్ శాఖ కార్యదర్శి సి శ్రీనివాసులు, 23వ వార్డు సిపిఎం నాయకులు ఎస్ అజ్మత్, ఆర్ రాజు, జి వెంకటేశ్వర్లు, జి మద్దిరెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలో పనిచేస్తున్న డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు జూన్, జూలై వేతనాలు బిల్లులు, శానిటేషన్ వర్కర్ల 6 నెలల వేతనాలు, నైట్ వాచ్మెన్ల 7 నెలల వేతనాలు చెల్లించాలని కోరుతూ మంగళవారం కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కోశాధికారి ఎం గోపాల్, సిఐటియు ఓల్డ్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్, సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె సుధాకరప్ప, జిఎస్ హాజరై మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వివిధ పాఠశాలలు, కళాశాలలు పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్లకు గత 6 నెలలుగా జీతాలు రావడం లేదని, ఇన్ని నెలల జీతాలు రాకపోతే వారి కుటుంబాలు ఏ విధంగా గడుస్తాయని వారు తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఉద్యోగులకు నెల చివరి రోజే జీతాలు వస్తాయని, కానీ పనిచేసే కార్మికులకు జీతాలు వేయకపోవడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాగే నైట్ వాచ్మెన్లకు 7 నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, జీతాలు రానందువల్ల నిత్యావసర సరుకులు, కూరగాయలు, పిల్లల చదువులు, కరెంటు బిల్లులు ఏ విధంగా చూసుకుంటారని వారు తెలిపారు. అలాగే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులకు జూన్, జూలై 2 నెలల బిల్లులు, వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, బిల్లులు రాకపోతే వడ్డీలకు తెచ్చి పిల్లలకు మధ్యాహ్న భోజనం వడ్డీ పెట్టడం జరుగుతుందని వారు తెలిపారు. నైట్ వాచ్మెన్ల వేతనాలు వెంటనే 7 నెలలుగా
మిలాద్ ఉన్ నబీ పండుగలో భాగంగా నిరుపేద ముస్లింలకు ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యుడు డాక్టర్ శంకర్ శర్మ చీరలను పంపిణీ చేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న తన గురుదత్త పాలిక్లినిక్ లో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిదని తెలియజేశారు. భారతదేశం భిన్న మతాలు భిన్న సంస్కృతులకు నిలయమని, దేశంలోని పౌరులందరూ కుల మతాలకు అతీతంగా ఐక్యంగా ఉండాలన్నారు. దేశంలో మతతత్వంతో కాకుండా మానవత్వంతో మెలగాలని, ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకునే ధోరణి పెంచుకోవాలని తెలియజేశారు. ఇస్లాంలోని పవిత్రమైన పండగ మిలాడ్ నబీ పురస్కరించుకొని ఉడతా భక్తిగా స్థానిక గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్ మా సొంత క్లినిక్లో పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ముస్లిమ్స్, నిరుపేద ముస్లిమ్స్కు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే, మన దేశంలో భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న భాషలు ఉండే దేశం మన భారతదేశము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా విపరీతమైన ధోరణులు సంభవించి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా కమ్యూనల్ హార్మనీని కాపాడుకునే విధంగా హిందువులు ముస్లింలు ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ, ఆ కోరిక నెరవేరాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా నిరుపేదలు కూడా వాళ్ళు సంతోషపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి పండుగలు మరెన్నో వాళ్ళు జాగ్రత్తగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మిలాడ్ నబీ అనేది ముఖ్యంగా ప్రాఫెట్ మహమ్మద్ గారి బర్త్డే సందర్భంగా బోత్ షియా అండ్ సున్నీ ముస్లిమ్స్ జరుపుకుంటారు ఈ పండుగను. ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా ముస్లిం కంట్రీస్లో చాలా శ్రద్ధా భక్తులతో ఈ పండుగ నిర్వహిస్తారు. కొన్ని చోట్ల ప్రొసెషన్స్, ప్రార్థనలు, పాటలు, ఎన్నో ర్యాలీలు ఇలాంటివి కూడా తీస్తారు. ముఖ్యంగా మలేషియా, ఇండోనేషియా అలాంటి దేశాల్లో కూడా. మన దేశంలో కూడా ముస్లిం జనాభా చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు కూడా శ్రద్ధా భక్తులతో ఈ పండుగ జరుపుకొని హిందువులతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళాకారుల సమస్యలు పరిష్కరించాలి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు డిమాండ్. పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆత్మహత్య యత్నం చేసుకున్న 3 వ్యక్తులు. జోగి రమేష్ బీసీ కార్డు వాడడానికి సిగ్గుండాలి, వై నాగేశ్వరరావు యాదవ్. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర సదస్సు. కర్నూలు పశ్చిమ ప్రాంతానికి నీరందించాలి జలసాధ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శేషాద్రి రెడ్డి.